మహాజ్ఞాని ఆత్మస్వరూపి వాళ్ళిద్దరూ లేవకపోతే దక్షుడు లోపలికొచ్చేసాడు. లోపలికొచ్చి లేచిన వాళ్ళ వంక ప్రసన్నంగా ఏం చూడలేదు. లేవని వాళ్ళు ఎవరు సభలో చూశారు. బ్రహ్మగారు లేవలేదు, పెద్ద పట్టించుకోలేదు. పితామహ బిరుదుంది కదా, ఆయన బొటన వేళ్ళలోంచి వచ్చాను ఊరుకున్నాడు. ఇటు చూశాడు ఎర్రటి కంటితో. అల్లుడు లేవలేదు. అల్లుడు కాబట్టి నాకు కొడుకుతో సమానం, నేను మామగారిని, పితృపంచకంలో ఒకడిని, తండ్రి లాంటి వాడిని. మిగిలిన ఇంతమంది లేచారు, అల్లుడు లేవడానికి లేచి మామయ్య గారు నమస్కారం అని ఇలా అనద్దు అనలేదు. శవ ఎంత అహంకారమో అనుకున్నాడు. కడుపులో దాచుకోలేకపోయాడు. ఇది అజ్ఞానం అంటే. కన్ను ఎర్రబడిపోవడమే అజ్ఞానం, కోపం వచ్చేసింది అంతే. అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి. దక్ష ప్రజాపతి చూశాడు శంకరుడి వంక, కళ్ళు ఎర్ర పడిపోయాయి. క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు, వీడెవరు అన్నాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి అల్లుడు కదా ఎవరంటాడేమిటి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు, వీడెవరు అని అడుగుతాడేమిటి అని. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అర్థమైంది,